అత్తిరాల పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది పరశురాముడి గాథ. పురాణాల ప్రకారం జమదగ్ని మహర్షి రేణుకాదేవి దంపతులకు జన్మించిన కుమారుడే పరశురాముడు. తండ్రి ఆజ్ఞను శిరసావహించిన పరశురాముడు తన తల్లిని సంహరించాడని పురాణ కథనం చెప్తుంది. అనంతరం తల్లి హత్య చేసిన పాపం అంటే మాతృహత్య దోషం ఆయనను వెంటాడిందని విశ్వాసం. ఆ దోషం నుంచి విముక్తి పొందేందుకు పరశురాముడు అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించాడని, పవిత్ర నదుల్లో స్నానాలు ఆచరించాడని స్థల పురాణాలు చెప్తున్నాయి. అయినప్పటికీ ఆయనకు మానసిక ప్రశాంతత లభించలేదట. చివరకు రాజంపేట సమీపంలోని బాహుదా నది తీరానికి చేరుకున్న పరశురాముడు ఇక్కడ పవిత్ర స్నానం చేసి శివపార్వతులను ఆరాధించాడని కథనం. ఈ క్షేత్ర మహిమతో పరశురాముడి మాతృహత్యా దోషం తొలగిపోయిందని భక్తుల నమ్మకం. అందుకే అత్తిరాల పాప విమోచన క్షేత్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. హత్యరాల కూడా కాదు, ఈ ఊరు అసలు పేరు హత్యరాలే, తర్వాత హత్యరాల, ఇప్పుడు హత్యరాల అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ పరశురామ స్వామి వాళ్ళ నాన్న జమదగ్ని చెప్తేనే వాళ్ళ అమ్మ చంపుతాడు. వాళ్ళ అమ్మని ఎందుకు చంపాడంటే ఆమె ప్రతిరోజు నది దగ్గరికి వెళ్ళి, నది దగ్గరనే చెరువు దగ్గర వెళ్ళి అప్పటికప్పుడు పచ్చి మట్టితో కుండ చేసుకొని నీళ్ళు తీసుకెళ్ళాలి ఆయనకి, జమదగ్ని మహర్షికి అప్పటికప్పటికి. అలా ఆమె ఒకనొక రోజు చిత్రమైన రాజు ఆయన భార్య సరసాలు ఆడుతూ ఉంటే అది చూసి మనసులించి కొండ పగిలిపోద్ది. మళ్ళీ నేను తప్పు చేయలేని మళ్ళీ చంపలేసాను, కొండ దేశం తీసుకెళ్ళిపోతుంది ఆయనకి నీళ్ళు. కాకపోతే ఆయన కోపిష్ట కాబట్టి దిగుదరు మా భార్య ఇటానికి పోతే ఇటానికి రావాలి కదా, ఈరోజు లేట్ అయిందని చూస్తే అప్పుడు అట్లా పరశురామ స్వామి నలుగురు పెద్దవాళ్ళు ఉంటారు అన్నలు. అప్పుడు వరే మీ అమ్మ ఆలోచన సరిగాలు, మీ అమ్మ శిరస్సు ఖండించేయమని చెప్తే వాళ్ళు మా అమ్మను మేము చంపమని చెప్తారంట. అప్పుడు పరశురామ స్వామిని పిలిచి వరే మీ అమ్మను మీ అమ్మను అడగేయమంటే అందరిని అడిగేస్తారు. ఎందుకంటే ఆయన పేరు ఇంకొక పేరు పరశురామ తండ్రి మాట జవదాన్ని కొడుకు అంటారు కదా, అందుకని పరశురామ స్వామి వాళ్ళ అమ్మను వాళ్ళ 5 మంది నరికేసిన తర్వాత ఆయన మాట జవడం చేసావు కదా నాయన, నీకు ఏ వరం కావాలో కోరుకోండి, మళ్ళీ మా అమ్మ అన్నలు అంతా బతకాలి, నేను చంపినట్టు వాళ్ళ గుర్తుండకూడదని మళ్ళీ ఎప్పుడే బతికించుకుంటాను అన్నమాట. అప్పుడు నీకు ఇంకే వరం కావాలో కోరుకున్నానంటే అదే నేను చంపిన వాళ్ళ గుర్తు అప్పుడే బతకాలి, ఆయన ఇంకొకరు నువ్వు చిరంజీవిగా ఉంటాను, నీకు చావనేది రాదు, కాదు తల్లిని చంపినా కాబట్టి ఆ గొడ్డలకున్న రక్తం మరకలు ఎక్కడ రాలిపోతే అక్కడ నీ రూపం ఉంటా చెప్తా అంట ఆయన. అప్పుడు ఆయన దగ్గర 107 క్షేత్రాలు తిరిగేస్తాడు కాశీ ఈశాన్ని. తిరుపతి గుడిమలం అనే ఊరు ఉంటుంది, అది ఆయన 107వ క్షేత్రం. అక్కడ ఆయన తపస్సు చేసిన ఆయన పాప విమోచనం కాదు, అది కూడా పరశురామ క్షేత్రం ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళు ఏమైనా బ్రహ్మ విష్ణు మహేశ్వరు అని చెప్తారు. ఆ మధ్యలో ఉన్న ఆయన పరశురామ. ఇక్కడ ఈ హత్యరాలు ఎందుకంటే హత్యరాల పేరు ఎందుకు వచ్చింది, ఆయన వచ్చేప్పుడు ఇక్కడ నా బహుదా నది ఉంది, నా బహుదా నది లేకపోతే ఆయన ఆవు పాదం నుండి ఆవు పాదం చెయ్యి గొడవలు పెడితే ఆ గొడవలుకున్న రక్త మరకలు ఇక్కడ రాలిపోయినాయి కాబట్టి ఇక్కడ హత్య రాలిపోయిందని ఈ ఊరు హత్యరాలే అసలు పేరు. తర్వాత హత్యరాలు, ఇప్పుడు హత్యరాలు అయిపోయింది. అలా ఈ నదికి బహుదా నది అని పేరు వచ్చింది. ఈయన తర్వాత ఆయన మహావిష్ణు గదాధర స్వామి అనేసి ఇక్కడ ఈ పరశురామ స్వామి విష్ణు దశావతారంలో 6వ అవతారం, రాముడి కంటే ముందు అవతారం కాబట్టి రావణాసురుడు ఆయన బృహమస్సు ఇక్కడ తపస్సు చేస్తే విష్ణు స్వామి ప్రత్యక్షం అవుతాడంట. అప్పుడు ఆయన స్వామి నువ్వు నా కోసం ఉన్నాను, నేను నా రూపంలో ఉన్నాను, నేను గయ్యాలో ఒక పాదం ఇక్కడ ఒక పాదం పెడతాను, నా దగ్గర గద ఉంటుంది కాబట్టి నన్ను గదాధర స్వామిని పిలుస్తారనేసి ఇట్లా ఈ మొక్కను పిలుస్తుంటాడు అలా. అప్పుడు ఆయన ఏం చెప్తా అంటే పరశురామ స్వామి తల్లిని చంపిన తర్వాత కాశీకి పోయి ఆయన పాపం పోలేదు కదా, ఈ నదిలోకి వస్తే ఆయన పాపం పోయింది కాబట్టి కాశీకి పోలేనంతా ఇక్కడికి వచ్చి పిండ ప్రధానాస్తిని కలుపుకోవచ్చు అనేసి ఆయన అలా వెళ్తాడమ్మ. మళ్ళీ త్రేతాయుగంలో పుట్టిన ఆయన శివుడు, అందుకే ఆయన పేరు కూడా శ్రీ కామాక్షి సమేత త్రేతస్వరంలో శివుడు అయితే స్వయంగా పుట్టిన ఆయన. అమ్మవారిని అయితే ఆయన ఆది శంకరాచార్యులు ఇక్కడ ప్రతిష్ఠించి ఆయన నామకరణం చేసిపోయాడు కాబట్టి శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి అంటారు. హత్యరాలే అంటే మీనింగ్ చాలామంది తెలియదు. ఆ నదిలోకి వెళ్ళామా శివాన్ని చూసుకుని, శివుడు అందరికంటే పెద్ద దేవుడు అలా అనుకుంటా. కానీ ఆ మెయిన్ మీనింగ్ ఏంటంటే పరశురామ స్వామి దగ్గర విష్ణు దశావతారం 6వ అవతారం అని చెప్పాం కదా. విష్ణు దశావతారం ఫస్ట్ చేప అవతారం, 2 కూర్మ అవతారం, 3 వరాహ అవతారం, 4 నరసింహ అవతారం, 5 వామన అవతారం, 6 పరశురామ స్వామి అవతారం. ఆయన అవతారం ఎందుకంటే ఓన్లీ కార్తీక వీర్య అర్జును చంపడానికి అన్నమాట ఆయన అవతారం. అత్తిరాల పేరు వెనుక కూడా ఆసక్తికరమైన స్థల పురాణం ఉంది. పరశురాముడు చేసిన హత్య పాపం ఈ ప్రాంతంలో హరించబడిందనే విశ్వాసంతో దీనిని తొలుత హత్య హరించే ప్రదేశంగా పేర్కొనేవారని చెప్తారు. కాలక్రమంలో ఆ పేరు హత్యరాలేగా మారిందని, ఆ తర్వాతే అత్తిరాలగా రూపాంతరం చెందిందని స్థానికులు విశ్వసిస్తారు. అంటే అత్తిరాల అనే పేరు వెనుకే పాప విమోచనానికి సంబంధించిన ఓ పురాణ గాథ దాగి ఉంది. పేరు మారినా కథ మారలేదు. కాలం మారినా ఈ క్షేత్రంపై భక్తుల విశ్వాసం మాత్రం కొనసాగుతూనే ఉంది.
అత్తిరాల కేవలం పురాణాలకు సంబంధించిన పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న చారిత్రక ప్రదేశం కూడా. ఇక్కడి శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పాటు శిల్పకళా వైభవానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఆలయ నిర్మాణంలో కనిపించే శిల్పాలు, మండపాలు, స్తంభాలు, శివలింగాలు నాటి కళాకారుల అద్భుత ప్రతిభను చాటి చెప్తాయి. ఆలయ నిర్మాణంలో పల్లవ, చోళుల కాలానికి చెందిన శైలీ ప్రభావాలు కనిపిస్తాయని చారిత్రక పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన భక్తులకు ఒక్కో శిల్పం ఒక్కో కథ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. రాతిలో చెక్కిన రూపాలు, నిర్మాణాల్లో కనిపించే సౌందర్యం, పురాతన శైలిని ప్రతిబింబించే ఆలయ కట్టడం అత్తిరాలను ఆధ్యాత్మికతతో పాటు వారసత్వ సంపదకు కూడా కేంద్రంగా నిలబెడుతున్నాయి. కార్తీక వీరాజన అంటే దత్తాత్రేయ చూసుడు, ఆయన 1000 చేతులు ఉంటాయి. ఆయన చాలా మంచి రాజు. ఆయన నేను పుట్టి 1000 సంవత్సరాలు అయిన స్వామి, నాకు చావగానే విష్ణు స్వామి రాజే పెడితే అప్పుడు ఆయన నువ్వు ఏదైనా చెడ్డ పని చేసి నేను చావు వస్తాను, అన్ని మంచి పనులు చేస్తావు, నువ్వు చావు అనేది రాదు నీకు అని చెప్తే అప్పుడు ఆయన ఒకానొక రోజు అడవిలోకి ఏటకెళ్ళి ఈ జమదగిరి మహర్షి మఠంకి వెళ్ళి మాకు దాహం కాదు, నీళ్ళు కావాలి, మీకు నీళ్ళే కదని మీకు పంచవన్న పనులను పెడతామని నేను చెప్తాను అనమాట. ఆయన అప్పుడు ఆయన దగ్గర కామధేను ఉంటుంది, ఆవు సురభి ఆమె పేరు. అప్పుడు అన్నీ ఆయన పెడతాడు. అప్పుడు నేను రాజును కదా, ఇది నా దగ్గర కదా ఉండాల్సిందని చెప్పేసి ఆయన కార్తీక రాజు ఆయన ఒక జమదగిరి మహర్షి కొట్టి ఆవును తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు పరశురామ స్వామి వచ్చి ఏం జరిగిందంటే ఇలా జరిగిందంటే అప్పుడు పరశురామ స్వామి అసలు పేరింది భార్గవరాముడు అనమాట. పరశురామ స్వామి అంటే ఆ ఇద్దులు అన్నీ నేర్పించి ఆ గొడవలు ఇచ్చిన తర్వాత శివుడు ఆయన గురువు, అందులో భార్గవరాముడు పరశురామ స్వామి అనమాట. అప్పుడు ఆయన అంతకుముందు కార్తీక వీరార్జును రావణాసురుని తొక్కేసి ఉంటారు, అంత బలశాలి 1000 చేతులు ఉంటాయి కాబట్టి. అది పరశురామ స్వామిని ఓడిస్తాను అనమాట. ఆయన పరశురామ స్వామి మహిళలు కింద పడితే మళ్ళీ శివుని దర్శనం లేసి ఆయన ముందు ఆయన 1000 చేతులు ఖండించేసి తర్వాత శిరస్సు ఖండించేసి మళ్ళీ ఆవును తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తాను కామధేను. అప్పుడు పరశురామ స్వామి లేనప్పుడు కార్తీక వీరార్జున కొడుకులు వచ్చేసి వాళ్ళ జమదగ్ని మహర్షిని చంపేస్తాను. అప్పుడు ఆమె రేణుక ఎలమ్మ 21 గుండెలు బాదుకొని ఆయన వేరే పరశురామ స్వామి అని కేకలేసి ఆమె చనిపోదాని మీద. అందుకే ఆయన పరశురామ స్వామి 21 దండయాత్ర చేసి క్షత్రియుడు రాజనవులు కనిపిస్తే అందరినీ చంపేస్తున్నాడు అనమాట. ఆడవాళ్ళ దగ్గర, ఆవుల దగ్గర గాజులు వేసుకుని వదిలేస్తాడు, మీరు అందరూ చంపేస్తున్నాడు. అప్పుడు ఆయన కక్షక మహారసు వచ్చి ఆయన నువ్వు రాజులను అందరూ చంపేస్తామంట, రాముడు పుట్టాలి, రామాయణం జరగాలి, నీ అవతారం చాలు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపోంటే అప్పుడు ఆయన కేరళ గోకర్ణాలు ఎగిపోయి అప్పుడు ఆయన సముద్రం గుడ్డలేస్తే సముద్రం వెనక్కి వెళ్ళిపోయి అడవి తరగతి అడవిలో ఉంటాడు అనమాట. అందుకే ఆయన రామాయణంలో రాముడు శివధనుసు వస్తూ ఉంటాడు. ఇంకా భారతంలో కర్ణుడికి, అశ్వత్థామకి, ద్రోణాచార్యులకి, భీష్ముడికి ఇద్దరు యుద్ధం నేర్పించేది ఆయనే అనమాట. అలా పరశురామ స్వామి అంటే ఆయన యుద్ధాలు నేర్పించుకున్న కర్ణుడు కూడా ఆయన నేను బ్రాహ్మణ అని చెప్పేసి ఆయన కూడా యుద్ధాలు నేర్పించుకున్నాడు. కాకపోతే ఆయన వాళ్ళ అదే సినిమా చూస్తుంటారు, ఇలా తలలో పురుగుడి రక్తం కానీ లేసి నువ్వు ఎవరు చెప్పంటే నేను బ్రాహ్మణ కాదు కుంతిపోతానని చెప్తే అప్పుడు ఆయన శాపం పెడతాడు. అప్పుడు కార్తీక వీరార్జునుడు ఇప్పుడు భారతంలో అర్జునుడు అనమాట. అప్పట్లో పరశురామ స్వామి ఆయన చంపేస్తాడు, భారతంలో ఆయన కాపాడుకుంటాడు, లేకపోతే కర్ణుడి చేతిలో అర్జునుడు చనిపోవాలన్నమాట. అలా అత్తిరాల ప్రత్యేకతలో బాహుదా నదికి కూడా కీలక స్థానం ఉంది. నది తీరంలో వెలిసిన ఈ క్షేత్రానికి పవిత్రతను మరింత పెంచుతున్నది బాహుదా నది. పుణ్య స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి ఆధ్యాత్మిక సంప్రదాయంలో ముఖ్యమైన భాగంగా భావిస్తారు. ప్రకృతి అందాలు, నది ప్రవాహం, కొండలు, పురాతన ఆలయ నిర్మాణాలు ఇవన్నీ కలిసి అత్తిరాలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందిస్తాయి. అందుకే ఈ ప్రాంతానికి వచ్చే భక్తులకు ఆలయ దర్శనం మాత్రమే కాకుండా ప్రకృతితో మమేకమయ్యే అనుభూతికి కూడా లభిస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా అత్తిరాల క్షేత్రం పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలోకి మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. తెల్లవారుజామునే భక్తులు ఆలయానికి చేరుకుంటారు. శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటలు తరబడి క్యూ లైన్లో వేచి ఉంటారు. పుణ్యస్నానం ఆచరించి త్రేతేశ్వర స్వామిని దర్శించుకోవడం, అనంతరం క్షేత్రంలోని ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం భక్తుల ఆచారంగా కొనసాగుతుంది. అయితే మహాశివరాత్రి వేడుకల్లో అత్తిరాలకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చేది కొండపై వెలిగించే మహాజ్యోతి. చీకటిని చీల్చుకుంటూ కొండపై వెలిగే ఆ జ్యోతిని దర్శించుకునేందుకు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఆ జ్యోతిని దర్శించుకుంటే పరమశివుడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జాగరణలు, శివనామస్మరణ, పూజలు, ప్రత్యేక అభిషేకాలు, స్వామివారి దర్శనంతో మహాశివరాత్రి రోజు అత్తిరాల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది.
అత్తిరాలకు వచ్చే భక్తుల నమ్మకాలు కూడా ఈ క్షేత్ర ప్రత్యేకతను తెలియజేస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండాలని, కష్టాలు తొలగిపోవాలని, ఆరోగ్యం, శాంతి, శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. పరశురాముడికి మాతృహత్య దోషం నుంచి విముక్తి లభించిన ప్రదేశంగా విశ్వసించబడటంతో పాప విమోచన క్షేత్రంగా కూడా అత్తిరాలకు ప్రత్యేక స్థానం ఉంది. భక్తి, పురాణం, ప్రకృతి, చరిత్ర 4 కోణాల్లోనూ ఈ క్షేత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. తాగునీటి సౌకర్యం, చలువ పందిళ్లు, విద్యుత్తు దీపాలంకరణ, పారిశుద్ధ్య చర్యలు, వైద్య సదుపాయాలు వంటి ఏర్పాట్లపై దృష్టి సారిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్ల నిర్వహణ, వాహనాల నియంత్రణ, ఆలయ పరిసరాల్లో భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. రాత్రివేళ భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా పోలీసు సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుతారు. అవసరాన్ని బట్టి అదనపు బస్సులను నడిపే చర్యలు చేపడతారు. అత్తిరాల చరిత్రను ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం ఓ ఆలయం కాదు. ఇది పురాణ గాథకు ప్రతీక, పాప విమోచన విశ్వాసానికి నిలయం, శతాబ్దాల శిల్పకళకు సజీవ సాక్ష్యం, బాహుదా నది తీరాన ప్రకృతి, ఆధ్యాత్మికత కలిసిన పవిత్ర ప్రదేశం. పరశురాముడి మాతృహత్య దోష విమోచన గాథ నుంచి మొదలైన ఈ క్షేత్ర ప్రస్థానం నేటికి లక్షలాది మంది భక్తుల విశ్వాసాలతో కొనసాగుతుంది. హత్యరాలే కాలక్రమంలో అత్తిరాలుగా మారింది. కానీ ఆ పేరు వెనుక ఉన్న పురాణం మాత్రం ఇప్పటికీ సజీవంగానే ఉంది. రాతి శిల్పాలు గతాన్ని గుర్తు చేస్తుంటే బాహుదా నది క్షేత్ర పవిత్రతను చాటుతుంది. కొండపై వెలిగే మహాజ్యోతి భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది.